ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు. ఈ సమయమందు మనం రోమపత్రిక 8వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. గత పాఠంలో 7వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్న విషయాలు పౌలు గారు తన మనసంతా పెట్టి మాట్లాడారు. నేను దేవుని కోసం మంచిగా బ్రతకాలని ఆశిస్తున్నాను. మంచే చేయాలని కోరుకుంటున్నా. కానీ నా నుండి చెడు వస్తుంది. ఎందుకంటే నాలో వేరొక నియమం పనిచేస్తుంది. ఆత్మానుసారిగా నేనేమో దైవ చిత్తం నెరవేర్చాలని దేవునికి నన్ను నేను అప్పజెప్పుకుంటే, నా శరీరంలోనేమో నాకు పాప నియమం కనిపిస్తుంది అంటూ 7వ అధ్యాయం 24వ వచనంలో ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో! నేనెంత దౌర్భాగ్యుడనో! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును అంటున్నాడు పౌలు. నేను దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాను. ఎందుకంటే నా శరీరం మరణానికి లోనయ్యేటట్టుగా ఉంది. నేను మంచి చేయాలనుకున్నా చేయలేకపోతున్నా. మరి నన్నెవరు విడిపిస్తారు? నాకు సమాధానం ఎక్కడి నుండి దొరుకుతుంది? ఈ ప్రశ్నతోనే 8వ అధ్యాయం ప్రారంభిస్తాడు. మరొకసారి 7వ అధ్యాయం 24. అయ్యో! నేనెంత దౌర్భాగ్యుడిని. ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఎలాగ నేను బయటపడతాను? నేననుకున్న మంచి ఎలాగ చేయగలుగుతా? నేను వద్దనుకున్న చెడుని ఎలాగ దూరం పెట్టగలుగుతా? నాకెవరు సహాయం చేస్తారు? నేనేమైపోతున్నాను? నేనెట్లా సాగాలి? నేను దేవునికి దగ్గరవ్వాలనుకుంటున్నాను గానీ కాలేకపోతున్నాను. ఇప్పుడు నేను ప్రభుకి ఎలా దగ్గరవ్వాలి? అంటున్నాడు పౌలు. ప్రియ విశ్వాసులారా 8వ అధ్యాయంలోనికి రండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొనుమనియందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీదను మనసునుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమై ఉంది. ఎలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. ఎంత మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు. విశ్వాసులారా పౌలు గారు తెలియచేస్తున్న సంగతులు. నేను దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నా. నన్నెవరు విడిపిస్తారు? నేనెలాగూ తప్పించుకోగలుగుతాను? నేను మంచి చేయాలనుకుంటున్నా. మంచి నా యందు కలగట్లేదే. ఎందుకు ఇలాగంటే నాలో కొన్ని నియమాలున్నాయి. ఒకటి దేవుని ఆత్మ ద్వారా నేను నా ఆత్మనందు ఆనందిస్తున్నాను. నిజమే మన ఆత్మ ప్రభువుని సంతోషపరచాలని చూస్తుంది. ప్రభు సంతోషించడానికి ఎలాగైనా సాగాలి, దేవునిలో ఉండాలి, దేవునికై బ్రతకాలి అని ఆత్మ సిద్ధమే. ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధమే. ఏ పనికైనా సంసిద్ధమే. ప్రభు కోసం ప్రాణ త్యాగానికైనా ఆత్మ సిద్ధమే. మరి శరీరం సంగతేంటి? శరీరం అలాగుండదు. శరీరం ప్రకృతి సంబంధమైన వాటి మీద మనసుంచుద్ది. శరీరం సుఖాన్ని కోరుకుంటుంది. శరీరం దేవునికి దగ్గర కానివ్వదు. శరీరం ప్రార్థనలో బలపడనివ్వదు. శరీరం వాక్యంలో ఎదగనివ్వదు. శరీరం ఎట్లాగుంటుందంటే ఆత్మ నియమానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఎందుకంటే శరీరం ప్రకృతి సంబంధమైంది. దాని వలన మరణమే వస్తుంది. మరి ఆత్మ
దేవుణ్ణి సంతోషపరిచేలాగా సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే, ఇప్పుడు నేను ఆత్మ సంబంధిగా మారాలి. నేను శిక్షలో ఉన్నాను. నేను దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాను. కానీ 8వ అధ్యాయంలో అంటున్నాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అన్నీ కొట్టివేయబడుతున్నాయి. ఎందుకంటే, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరం వలన పాపానికి శిక్ష వేశాడు. కాబట్టి మనం ప్రభు వైపు చూడాలి. ఇప్పుడు క్రీస్తునందుంటే శిక్ష లేదు. క్రీస్తునందు రాకపోతే శరీర సంబంధమైన వాటి మీదే మనం దృష్టి ఉంచితే మనం మరణానికి పాత్రులమవుతాం. ఆత్మానుసారమైన మనసు మనం పొందుకోగలిగితే ఈ ఆత్మ మనకి జీవాన్ని, సమాధానాన్ని దయచేస్తుంది. మనం దేవునికి దగ్గర కావాలి. దేవునికి దూరమయ్యేది మనం ఏది చేయకూడదు. మన శరీరం ఎలాంటిదంటే దేవునికి విరోధమై ఉంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. ఏమాత్రం లోబడనేరదు. శరీరంతో ఏ మనిషి కేవలం శరీర సంబంధమైన మనస్సాక్షితో ఉంటే, ఆత్మ నియమం మనలో పని చేయనివ్వకుండా ఉంటే, శరీరానికి మాత్రమే బద్ధులమైపోతే, మన దృష్టి ప్రకృతి సంబంధమైన వాటి మీదే ఉంటుంది. ప్రకృతి సంబంధమైన మనస్సు గలవారు, ఈ లోకంలో నేను సంతోషంగా ఉన్నానా? నేను అందరికన్నా బాగున్నానా? అందంగా అలంకరించుకున్నానా? నాకు నచ్చింది చేశానా? నాకు నేను బాగున్నానా? ఇలా చూస్తారు. ప్రభు దగ్గర నుండి కూడా అదే ఆశిస్తారు. ఎందుకంటే వీరు ప్రభువులోకి రారు. ప్రభువులో ఎదగరు. ఎలాంటి మనసు ఉంటుందంటే, లోకస్తుల్లాగా నేను ఈ ప్రభువులోకి వచ్చాక, ప్రభువు నన్ను దీవించాలి. ప్రభువులోకి రాకముందు నాకు ఇల్లు లేదు. నేను ప్రభువులోకొచ్చాక నాకొక మంచి ఇల్లు. ప్రభువులోకొచ్చాను కాబట్టి ఒక మంచి వాహనం. ప్రభువులోనికొచ్చాను కాబట్టి కాస్త మంచి స్థితి. అప్పులు కొట్టివేయబడాలి. రోగాలు తగ్గిపోవాలి. ఎందుకంటే వీళ్ళ మనస్సు ప్రకృతి సంబంధమైనది. అంతవరకే వెతుకుతుంది. అవి దొరికితే ఆనందించి మందిరంలో ఘనంగా సాక్ష్యం చెప్పి, ఇక ఏవైతే పొందుకున్న వాటిని బట్టి సంతోషిస్తూ ప్రభుకి దూరమైపోతారు. ఎందుకంటే వారు అంతవరకే వచ్చారు. వారికి కావాల్సింది దొరికింది. ఇక ప్రభుతో పనేంటి? ఇది శరీరానుసారమైన స్వభావం. ఈ స్వభావంతో మనం ప్రభువుని సంతోషపరచలేం. ఎందుకంటే శరీర స్వభావం పనిచేస్తుంది. ఈ స్వభావంతో మనం ఉంటే ధర్మశాస్త్రానికి మనం లోబడిపోయిన వారమై ధర్మశాస్త్రం ద్వారా పాపులంగా తీర్చబడతాము. మంచి ఏది చేయలేం. అయితే మంచి చేయాలన్నా, ఒక మనిషి దేవునికి ఇష్టడుగా బ్రతకాలన్నా క్రీస్తు యేసులోనికి రావాలి. క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసులోకొస్తే ఆయనెలా మనల్ని జయింపచేస్తారు? జయమిచ్చేది క్రీస్తే. క్రీస్తు ద్వారానే మనం అన్నింటిని జయించగలుగుతాం. పౌలు ప్రశ్న మీరు మర్చిపోకండి. నా శరీరం ఇలాంటి మరణానికి లోనయ్యే నా శరీరం నుంచి నన్నెవరు కాపాడుతారు? అనే దానికి ఇంకా వివరంగా మాట్లాడతారు 9వ వచనం నుంచి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయనవాడు కాడు. ఇప్పుడు అసలు విషయానికొచ్చాడు. శరీరానుసారమైన మనసు పోవాలి. ఎందుకంటే 7వ అధ్యాయంలోనే ఈ విధమైన మాటలు ప్రారంభమయ్యాయి. మంచి చేయాలనుకుంటున్నా చేయలేకపోతున్నా. మంచి చూడాలనుకుంటున్నా చెడే నాకెదురవుతుంది. సమాధానంగా ఉండగోరాను గాని అసమాధానమే తటస్థించింది. నేను యోగ్యమైన వాటి కోసం ఆశించాను. కానీ చేయరానివి చేయాల్సొస్తుంది. ఏంటి? ఏంటంటే నాలో 2 నియమాలున్నాయి. ఒకటి పాప నియమం, ఒకటి దైవ నియమం. దైవ నియమానికి నేను సిద్ధమే. ధర్మశాస్త్రం అంటే నాకిష్టమే. నా పాపపు శరీరానికి అది ఇష్టం లేదు. ఈ పాపపు శరీరం నుండి విడిపించేది ప్రభువైన క్రీస్తు. ప్రభువైన క్రీస్తు ఎలా విడిపిస్తాడంటే క్రీస్తు చెప్పారు. నేను వెళుతున్నాను శిష్యులతో అన్నారు ఈ మాట. నేను వెళుతున్నాను. వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీకై పంపుతాను. మిమ్మల్ని అనాథలుగా విడవను. ఆ ఆదరణకర్త అంటే ఉత్తరవాది పరిశుద్ధాత్మ మీలోకి వస్తారు. వచ్చి మిమ్మల్ని లోకంలో నుంచి ప్రత్యేకపరుస్తారు. తీర్పును గురించి, విశ్వాసాన్ని గురించి, పాపాన్ని గురించి మీ చేత ఒప్పింప చేస్తాడు. అంతేకాదు ఆత్మ మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. మిమ్మల్ని స్వతంత్రులుగా మారుస్తాడు. మిమ్మల్ని నాకు సాక్షులుగా నిలబెడతాడు. నా తరువాత నేను వెళ్ళి ఆయన పంపిస్తా.
నేనుంటే ఒక చోటే ఉంటాను. కానీ ఆత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు, నేను ఆత్మను పంపితే ఆత్మ అన్ని సందర్భాలలో అందరితోనూ, అందరిలోనూ ఉండి నన్ను మహింపరిచే కార్యాలు మీ చేత చేయిస్తాడు. ఇప్పుడు పౌలు గారు కూడా అదే నియమాన్ని ప్రస్తావిస్తున్నారు. మీ శరీర నియమం నుండి మీరు విడుదల పొందాలనుకుంటున్నారా? మీ శరీరంలో మేలైనది నివసించట్లేదని బాధపడుతున్నారు. ఇప్పుడు మీరు మేలైనది చెయ్యాలంటే, పాపాన్ని మీరు వదిలిపెట్టాలంటే, దేవుని ఆత్మ మీలో నివసింపనీయండి. ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మానుసారులవుతారు. ఆత్మ మీలో నివసించకపోతే మీరు శరీర స్వభావం గలవారవుతారు. క్రీస్తు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మీలో పనిచేస్తే మీరు ఆత్మానుసారులై మీ శరీర క్రియలను జయించగలుగుతారు. 10 క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనదిగాను, మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులం కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారే ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవిస్తారు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. వింటున్న ప్రియ విశ్వాసులారా, సహోదరి సహోదరులారా గమనించండి. క్రీస్తు ఆత్మ మీలో నివసింపనీయాలి. ఎవరైతే ఈ ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులవుతారు. ఆత్మానుసారులు శరీర క్రియలని జయించగలుగుతారు. ఎవరు నాకు సహాయం చేస్తారు అన్నాడు పౌలు. సమాధానం ఇప్పుడు చెప్తున్నాడు. దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతో సహకారిగా ఉండి ఎలాగు జయించాలో, ఈ లోకంలో ఎలాగు జీవించాలో, పాపమునకు ఎలాగు దూరంగా పారిపోవాలో, పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో అన్ని సందర్భాలలో, అది ఏ సమయం మందైనా, ఏ సందర్భం అందైనా, ఏ స్థలం అందైనా నీ పవిత్రతను నీవెలా కాపాడుకోవాలో, ప్రభువుకి ఇష్టునిగా, ఇష్టురాలిగా ప్రతి సమయమందును, ప్రతి స్థలమందును నీవెలాగు బ్రతకాలో అలాగు నేర్పుతాడు. నీలో ఉండి క్రీస్తును మహిమపరుస్తాడు. క్రీస్తుకు పత్రికగా నిన్ను మారుస్తాడు. ఆత్మచేత నడిపించబడాలి. విశ్వాసులారా, మనం పెద్దలు లేదా మనకు తెలిసిన వారని, స్నేహితులని ఎవరెవరో సలహాలు విని వారు చెప్పింది నడుస్తాము. మీరు ఆ దిశగా వెళ్ళండి. మీ భవిష్యత్తు బావుంటుంది అంటారు కొందరు. లేదు మీరు ఈ పని చేయొచ్చు కదా! మీ జీవితం చాలా బావుంటుంది అంటారు. విశ్వాసులారా, మనిషి అప్పటి కాల పరిస్థితిని మాత్రం చూసి తనకు తోచిన ఆలోచన ఇయ్యగలడు. మరి మనిషి ఆలోచన అంతే. అలాగే మనకి దుష్టుడు కూడా ఆలోచనలిస్తాడు. జాగ్రత్త. దుష్టుడు ప్రభువు దగ్గర నుండి మనల్ని దూరం చేసే ఆలోచనలిస్తాడు. పాడు చేసే ఆలోచనలిస్తాడు. జీవితాన్ని నాశనం చేస్తాడు. మనిషేమో తన కన్నుకి ఏది మంచిదనిపించిందో అది చెప్పాడు. సాతానేమో దేవునికి దూరం చేసే ఆలోచనలు చెప్పాడు. మరిప్పుడు ప్రభు దగ్గరికి రండి. ప్రభు తన ఆత్మ ద్వారా మనకి ఎలాంటి ఆలోచనలిస్తాడంటే, మనం జీవ మార్గాన ఎలా నడవాలి? నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలి? పరలోక రాజ్యంలో మనం ఎలాగూ ఉండాలి? అలా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనం ఎలా సాగాలి? ఎలా బ్రతకాలి? నేర్పిస్తాడు. మనిషి ఆలోచన అప్పటి వరకే అవి క్షణికమైనవి. ఎందుకంటే మనిషికి భవిష్యత్తు తెలీదు. తనకు తోచింది తన కన్నులకు ఇంపైనది సలహా ఇచ్చాడు. అపవాది దగ్గరికి వెళతారా? అపవాది జీవితాన్ని నాశనం చేసే సలహా ఇస్తాడు. మరి క్రీస్తు ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత నీవు నేను నడిపించబడితే ఈ ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తాడు. మనం ఆత్మ ద్వారా నడిపిస్తే దేవుని పిల్లలమవుతాం. అంటే ఆత్మ మనల్ని ఎలా నడిపిస్తాడంటే ప్రభువు పిల్లల్లాగా నడిపిస్తాడు. ప్రభువు పిల్లలు పాపం చేస్తారా? చేయరు కదా!
ప్రభువు పిల్లలు బూతులు మాట్లాడతారా? ఆడరు కదా! దూషణలుండవు కదా! వదరుబోతు ఆలోచనలు, పద్ధతులు, మూర్ఖ స్వభావం, పాప నియమాలు పనిచేయవు కదా! అలాగే వ్యర్థమైన ధోరణిలో ఉండరు కదా! అలాగూ ఎప్పుడు ఉండరంటే దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు. దుష్టుని ఆలోచన పాడు చేసింది. మనిషి ఆలోచన వ్యర్థమైపోతుంది. దేవుని ఆలోచన ఆయనకి పిల్లలుగా మనల్ని మారుస్తుంది. ఈ ఆత్మే మీకు సహాయం చేస్తాడు. అయ్యో! నేను దౌర్భాగ్యుడిని. నా మట్టుకు నేనేం చేయలేను. నా పాప శరీరం నుండి నేను విడుదల పొందలేకపోతున్నాను. మంచి అన్నదేది నాలో నివసించట్లేదు. నేను చేయలేకపోతున్నాను. ఇప్పుడు నేను ప్రభువు దగ్గరకొస్తాను. ఈ ప్రభువు నన్ను తన బిడ్డగా మారుస్తాడు. మంచి ఆలోచన చెప్తాడు. ఇప్పుడు నేను ఆయనకు బిడ్డగా ఉంటాను. ప్రతిదాన్ని జయించగలుగుతాను. ప్రశ్న వేశాడు పౌలు. ఎలా మారతాం? ఇలా మారాలి. పౌలే సమాధానం చెప్తున్నారు. ఏమనంటే, దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తుంది. మరి ధర్మశాస్త్రం సంగతేంటి? ధర్మశాస్త్రం మంచిది. ధర్మశాస్త్రం మన దేవునికి ఎలా దగ్గరవ్వాలో ధర్మశాస్త్రం మనం ఏ స్థితిలో ఉన్నాం, మన పాపం ఏంటో ఎత్తి చూపుతుంది. పాపానికి ప్రాయశ్చిత్తం క్రీస్తు వలన సాధ్యం. క్రీస్తు వలన ప్రాయశ్చిత్తం పొందిన మనం క్రీస్తుకి ఇష్టలుగా బ్రతికి పరలోక రాజ్యాన్ని చేరాలంటే పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు మనకు అవసరం. ఇశ్రాయేలీయుల్ని ప్రభువు నడిపించదలిచాడు. మీకు ఆ సంగతులన్నీ సుపరిచితమే. నిర్గమకాండంలో వివరాలున్నాయి. మోషేతో ప్రభువు మాట్లాడతారు. నేను నా ప్రజలు పెడుతున్న మొరలు విన్నాను. వారు చేయుచున్న వెట్టి పనులను బట్టి వారు అయ్యా ప్రభు అని పెట్టిన కేకలు వారి ఆక్రందన నాకు చేరింది. నేనొచ్చాను. మోషే నేను నిన్ను ఏర్పాటు చేస్తున్నాను. నేను నీకు తోడై ఉంటాను. నువ్వెళ్ళు ఈజిప్ట్ రాజైన ఫరో చేతుల నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించు విశాల దేశమైన కనానికి వారిని నడిపించు. నేను నీకు తోడు అని ప్రభు చెప్పారు. నేను నడిపిస్తా. నేను నీకు తోడుంటా. నువ్వు వాళ్ళకి నాయకుడిగుండు. ఇలా చెప్పి మోషేని సిద్ధపరిచి ఫరో ఎదుటికి పంపి, ఫరో వినకపోతే సూచక క్రియలు చేసి, ఆ తర్వాత వాళ్ళ మీదకు తెగుళ్ళు పంపి, వారిని దండించి, చివరకు ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించి, మోషే చేత నడిపించడం ప్రారంభించాడు ప్రభు. వీరి నడిపింపు సాఫీగా సాగిందా? ప్రభువు నడిపింపులో చక్కగా ఉన్నారా అంటే, లేదు కదా! ప్రభువుకు దూరమయ్యే పనులు చేశారు. శోధించారు. సణిగారు. సంశయాలతో ఉన్నారు. ప్రభువుకి ఇష్టం లేని కార్యాలు చేశారు. ఒక దూడను చేసుకొని దానికి యెహోవా దేవుడి పేరు చెప్పి యెహోవాకు రోషం పుట్టించారు. విగ్రహారాధికులైపోయారు. వ్యభిచరించారు. సణిగారు. శోధించారు. ఈ కారణాల చేత ఈజిప్ట్ నుంచి విడిపించబడిన తరము వారిలో హ్మ్. కాలెబు, యెహోషువ అనే ఇద్దరు తప్ప విడిపించబడిన తరం కనాను చేరల. ఆకులు రాలినట్లుగా అరణ్యమందు రాలిపోయారు. కానీ ప్రభువు నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసి వారిని విడిపించాడు గనుక వారి పిల్లల్ని మాత్రం కనాను చేర్చాడు. చూసారా? ప్రభువు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నాటి నుంచి నేటి వరకు కూడా. మరి ఆత్మచేత మనం నడిపించబడుతున్నామా? ప్రభు రోజు నీకు నాకు వాక్యం ద్వారా ఆలోచన చెప్తున్నాడు కదా! ఆలోచన వింటున్నామా? దేవునికి నచ్చినట్లు ఉంటున్నామా? పాప నియమంతో కొనసాగించబడుతున్నామా? పాపపు శరీర స్వభావం మనలో నుండి పోతుందా? ఇంకనూ అదే జీవితాన్ని జీవిస్తున్నామా? ఎలాగున్నాం? ఏమై ఉన్నాం? మనం మన శరీరంతో, మన మనస్సాక్షితో బ్రతికితే మనం దేవునికి దగ్గర కాలేం. ఎందుకంటే మన శరీరం ప్రకృతి సంబంధమైంది. ప్రకృతి సంబంధమైన ఆలోచనలే మనకిస్తది. పాపపు స్వభావమే మనలో ఏలబడి చేస్తుంది. ఆ పాపపు స్వభావాన్ని క్రీస్తు రక్తం చేత శుద్ధి చేసి దేవుని ఆత్మకు మనల్ని మనం అప్పజెప్పుకొని పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభువుకి నచ్చినట్లుగా నడిపించబడాలి. అప్పుడే పాపాన్ని జయించగలుగుతాం. అప్పుడే లోకాన్ని జయించగలుగుతాం. క్రీస్తు బ్రతకమన్నట్లుగా బ్రతకగలుగుతాం. వింటున్న ప్రియ సహోదరులారా మరొకసారి అడుగుతున్నాను. మీరు ఎవరి ఆలోచన చేత నడిపించబడుతున్నారు? దేవుని ఆత్మ చేత, దయ్యపు ఆత్మ చేత, మనుషుల ఆలోచనల చేత ఎవరి చేత నడిపించబడుతున్నావు? ఎటు నీ నడక ఏమై ఉంది? ఎలాగూ నడిపించబడుతున్నావు. దేవుని ఆత్మ చేత నడిపించబడితే దేవుని బిడ్డవవుతావు. సైతాను ఆత్మ చేత నడిపించబడుతున్నావా? నిన్ను
నాశనానికి నడిపిస్తాడు. జాగ్రత్త. మనిషి ఆలోచన వ్యర్థమైపోతుంది. దేవుని ఆలోచనే స్థిరం. దేవుని ఆత్మ చేత నడిపించబడు. 15వ వచనం నుంచి ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మ పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ఆత్మ మనలో చేసే కార్యాల గురించి 8వ అధ్యాయం మాట్లాడుతుంది. మొదటిగా మనం ఆత్మ ద్వారా శరీర క్రియల్ని జయించగలుగుతాం. రెండో అనుభవం అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నాం. ఆయనకి మొరపెట్టుకోగలుగుతున్నాం. ఎంత గొప్ప భాగ్యం. ఎందుకంటే ఇజ్రాయేలీయులకి ఈ భాగ్యం లేదు. యేసుక్రీస్తు ప్రభు తన శిలువ త్యాగం ద్వారా మనందరికీ పరలోకమందున్న దేవుడిని తండ్రి అని పిలుచుకునే భాగ్యం ఇచ్చాడు. ఆత్మను పొందుకున్న మనం అబ్బా తండ్రి నా స్వామి అంటూ ఆయన్ని ఆనందంగా సేవించగలుగుతున్నాం. ఆయన పిలవగలుగుతున్నాం. మొరపెట్టగలుగుతున్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, పరిశుద్ధాత్మ నిన్ను, నన్ను ఆయన్ని తండ్రిగా, మనం ఆయన పిల్లలుగా మారుస్తాడు. ఆయన మనకు తండ్రి. ఆయన సృష్టికర్త. మనం ఆయన పిల్లలుగా ఉండాలంటే తగు అర్హతలు ఆత్మ మనకు దయచేస్తాడు. మీరు ఈ పరిశుద్ధాత్మ ఆలోచన చేత పరిశుద్ధాత్మకు విధేయులై నడిపించబడుతున్నారా? మనం భయపడే ఆత్మను పొందుకోవాలా. దత్తపుత్రాత్మను పొందుకున్నాం. భయపడే పిరికితనపు నిగ్రహం లేని ఆత్మను మనకివ్వలేదు. ఆయన దత్తపుత్రాత్మనిచ్చాడు. అల్లరి ఆత్మ కాదది. పిరికి ఆత్మ కాదది. ఏ ఆశనైనా జయించగలిగే ఆత్మ పరిశుద్ధాత్మ. 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. మనం పిల్లలమైతే వారసులం. అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనతగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలమున వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్త పుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము. ఎలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడుతుంది. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పనుండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దాని కొరకు కనిపెడుతుము. అటువలే ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింపసఖ్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. విశ్వాసులారా, పౌలు గారు ఇంకా మాట్లాడుతున్నారు. మనం ఆత్మానుసారంగా నడిపించబడాలి. శరీర కార్యాలు మనలో నుండి తొలగించాలి. దానికి ఆత్మ మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఆత్మదేవుడు మనల్ని ఆయనకు పిల్లలుగా మారుస్తాడు. మనం తండ్రి పిల్లలమని మనకు సాక్ష్యం ఇస్తాడు. మనల్ని అలాగూ మలుస్తాడు, మారుస్తాడు. ఆత్మదేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. మనము దేవుని కొరకు నిరీక్షిస్తున్నాం. ఆయన్ని చూస్తున్నాం. మనలో ఒక నిరీక్షణ ఉంది. ఆయన్ని చూడాలని, మహిమ శరీరాన్ని పొందుకోవాలని ఈ దేహంలో ఉన్న మనం మూలుగుచూ ఉన్నాం. మన దేహ విమోచన కొరకు, మనం ప్రభువుని చేరే సమయం కొరకు.
సృష్టి కూడా అలాగే కనిపెడుతూ ఉంది. ఈ సృష్టి పాపం చేత పాడైపోయింది. పాప నియమం సృష్టిలో కూడా పనిచేయటం ప్రారంభమైపోయింది. దేవుని మాటకు ఎదురేగిన మొదటి మనిషి అయిన ఆదాం వలన సృష్టి కూడా మైలుపడినట్లుగా మారిపోయి, ఇప్పుడు సృష్టి కూడా ప్రభు యొక్క రాక కోసం, ప్రభు రాకడ సమయమందు నూతనంగా మార్చబట్ట కోసం సృష్టి మూలుగుతుంది. అలాగే దేహమందున్న మనం కూడా ప్రభు కోసం నిరీక్షిస్తూ మూలుగుతున్నాం. ప్రభువుని చేరే సమయం వస్తుంది. అలాగ చేర్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఇప్పుడు మనం ఆయన ముఖాముఖిగా చూస్తాం. అప్పుడు చూస్తాం కాబట్టి నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఇప్పటికైతే నిరీక్షిస్తూ, ఎదురు చూస్తూ ముందుకు సాగుతున్నాం. మనకు దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇలా మనం ఎదురు చూడడం, ఇలా మనం నిరీక్షించడం, ఇలా మనల్ని మనం ప్రభు కోసం ఇష్టలుగా మార్చుకోవాలని ఆత్మకు లోబడిన విధానం పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు కనుక, మనం బలహీనము, ఏమాత్రము తెలివిలేని వారము, ఎలాగ ప్రార్థించాలో కూడా ఎరగని వారము. కాబట్టి మన పక్షాన నిలిచి, మన పక్షాన మా దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసులారా గమనించండి. ఆత్మదేవుడట మనలో ఉండి మన శరీరం యొక్క నియమాల్ని, అంటే పాప నియమాన్ని జయిస్తూ ఆత్మ ద్వారా శరీర కార్యాలను, క్రియలను, ప్రకృతి సంబంధమైన మనసును జయించే శక్తి ఇస్తాడు. ఇది మొదటిది. రెండవది, మనం ఆయన్ని తండ్రి అని పిలుచుకునే భాగ్యం ఇచ్చి, ఆయన మనకు తండ్రి అయినప్పుడు మనం ఆయన పిల్లలంగా ఎలా అవ్వాలో మనకి నేర్పించి మనల్ని ఆయన పిల్లలుగా మలుస్తాడు. ఇది రెండో కార్యం. మూడోది, మన నిరీక్షణ సఫలం చేస్తాడు. ఈవేళ మనం ఎదురు చూస్తున్నాం. దేనికోసం ఎదురు చూస్తున్నామో ఆ ఎదురు చూపుకి ఏదైతే అవసరమో అలాగ మనల్ని మంచిగా మార్చి, మనల్ని తండ్రి ఎదుట నిలబెట్టి మన నిరీక్షణను సఫలం చేస్తాడు. అలాగే మన బలహీనతలను గుర్తించిన ఆత్మదేవుడు నాలుగవదిగా మన పక్షాన నిలిచి ప్రార్థనలు చేస్తున్నాడు. మన కోసం ఆత్మదేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుకలతో మనం దేవునికి మొరపెట్టుకునే కృప మన పక్షంగా ఆయన మొరపెడుతున్నాడు. ప్రియశ్వాసులారా, ఇదిగో ఎంత గొప్ప ఆత్మ సహాయం అనుకుంది కదా. కలవరపడాల్సిన అవసరం లేదు. అయ్యో, నేను దౌర్భాగ్యుణ్ణి, నాకు సహాయం లేదు అంటున్నాడు పౌలు. అంటూనే ఇది లోక సంబంధమైన మనుషులు. నిజమే, లోకంలో ఉంటే నాకు సహాయం లేదు. నిజమే, ధర్మశాస్త్రం అనుకుంటే నాకు సహాయం లేదు. కానీ ఇప్పుడు నేను క్రీస్తునందున్న నాకు శిక్షా విధి లేదు. ఎందుకంటే నా శిక్ష కొట్టివేయడానికి క్రీస్తు నా శిక్షను అనుభవించాడు. ఇప్పుడు నన్ను కూడా ఆయనకు నచ్చినట్లుగా మార్చడానికి పరిశుద్ధ ఆత్మను నాకై పంపాడు. ఈ ఆత్మ నన్ను పాపం నుండి విడిపిస్తున్నాడు. నాకు మొరపెట్టుకోవడం నేర్పిస్తున్నాడు. నన్ను తండ్రికి బిడ్డగా మారుస్తున్నాడు. తండ్రిని చేరే మార్గాన్ని చూపిస్తున్నాడు. నాకై ప్రార్థన చేస్తున్నాడు. ఇంత గొప్ప నాకు ఆదరణ నాకుంది అంటూ చక్కగా పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నదని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠులగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారుగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? విశ్వాసులారా, ఆణిముత్యం లాంటి వచనం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నాయి. ఇప్పుడు మనం క్రీస్తునందున్నాం. ఏ శిక్షా విధి లేదు. మనకై ఆత్మ సహాయం పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ప్రసాదించాడు మన ప్రభు అయిన యేసు.
ఎందుకిచ్చాడంటే, దేవుడిని ప్రేమించే వారికి అన్నీ అనుకూలంగా సమస్తము సమకూడి మేలు కోసం జరగటం కోసం ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు. మరి దేవుడిని ఎవరు ప్రేమించారు? అంటే చూడండి, దేవుడు ముందుగా ఎవరిని నిర్ణయించుకున్నాడో వారిని పిలిచాడు. ఎవరిని ముందుగా పేరు పెట్టి పిలిచాడో వారు దేవుని దగ్గరికొచ్చారు. దేవుని దగ్గరికి ఎవరైతే వచ్చారో వారిని నీతిమంతులుగా మార్చాడు. నీతిమంతులుగా ఎవరినైతే మార్చాడో వారిని మహింపరిచాడు. ఎవరినైతే మహింపరుస్తూ ఉన్నాడో వారికి అన్నీ అనుకూలంగా జరిగిస్తూ ఉన్నాడు. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికే వెనుక తీయలా. మనకు కూడా ఆయన అన్నీ ఇస్తాడు. అంటే పౌలు గారి ప్రశ్న మనం గుర్తు చేసుకోవాలి. నన్నెవరు విడిపిస్తారు? నాకెవరు సహాయం? నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు దేవుడిని ప్రేమించే బిడ్డవైతే, నువ్వు క్రీస్తు యేసుని ఇష్టపడే వ్యక్తివైతే, నీకు సహాయం చేయడానికి దేవుడు అన్నీ సిద్ధం చేసి ఉంచాడు కదా! తన ఆత్మను అనుగ్రహించాడు. తన సొంత కుమారుని నీకై, నాకై బలియాగంగా ఇచ్చిన దేవుడు కావలసినవి ఇవ్వడా? అన్నీ అనుగ్రహిస్తాడు. నీవు ఆయన సంకల్ప పరిధిలో ఉండి ఆయన చిత్తాన్ని చేస్తున్నావా? ఆయన్ని ప్రేమించే బిడ్డగా ఉన్నావా? అంతే. అంతే మాత్రమే నువ్వు చూసుకోవాలి. ప్రభువులోకి నిజంగా వచ్చావా? ప్రభువులోకి ఎందుకొచ్చావు? ఆస్తి కావాలనా? ఐశ్వర్యం కావాలనా? రోగం పోవాలనా? లేదంటే ఏవో కార్యాలు జరగాలనా? కాదు. ప్రభువు నా పాపాల కోసం నాకై మరణించిన నా తండ్రి, కన్న తండ్రి. ఈయనను నేను నమ్మితే నా పాపాలు పోతాయి. ఈ పాపముల నుండి నన్ను పరిశుద్ధపరుస్తాడు. నన్ను తనతో కూడా తన రాజ్యంలో ఉంచుతాడు. నీవు నమ్మి వస్తే, నీవు నిజంగా నీకై ప్రాణం పెట్టిన యేసుని ప్రేమిస్తుంటే, ఇదిగో ఆయన సంకల్పం ఏంటో తెలుసుకొని నువ్వు పనిచేస్తుంటే నీకు మేలు కలగాలి. ఏంటా మేలంటే నీ పాపం నుండి నువ్వు విడుదల పొంది పరిశుద్ధతలో కొనసాగాలి. మరలా పాపంలోకి వెళ్ళకుండా ఉండాలి. అలా వెళ్ళకుండా ఉండాలంటే నీకు కావలసిన సహాయం దేవుని ఆత్మ. ఆత్మ సహాయమే కాదు, నీకు ఇహమందు కావలసిన అక్కరలు తీరుస్తున్నాడు. పరమందు నువ్వు చేరటానికి కావలసినవేవో అవి కూడా దయచేస్తూ ఉన్నాడు. అన్నీ ఇచ్చే దేవుడు నీకై నాకై ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు మనం కూడా ఆయన్ని ప్రేమించే వారంగా ఉండాలి. ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఆయనకు లోబడే వారంగా ఉండాలి. ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని హత్తుకుని ఆయనలో స్థిరంగా ఉండాలి. లోకంలో ఉన్న అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఎందరు ఆయన్ని అంగీకరిస్తున్నారు? అంగీకరించేవారు కదా ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తున్నారు. ఈయన సంకల్పం ఏంటి? భూమి అంతా రక్షణ పొందాలని కదా! మానవాళి అందరూ రక్షణ పొందాలి కదా! సర్వ సృష్టిని శిష్యులుగా చేయండి. సువార్త చెప్పండని శిష్యుల్ని పంపాడు కదా! ఆయన సంకల్పం అందరూ రక్షణ పొందాలని కదా! మరి ఆయన సంకల్పంలో ఎందరున్నారు? ఆయన సంకల్పాన్ని ఎందరు ఇష్టంగా చేస్తున్నారు? ఎందరు ఆయన్ని ప్రేమిస్తున్నారు? ఆయన ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి కదా దయచేయబడతాయి. నువ్వు పిలువబడ్డావు. దేవునికి స్తోత్రం. నువ్వు లోకం నుండి వేరు చేయబడ్డావు. దేవునికి స్తోత్రం. మరి వింటున్న విశ్వాసి, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన్ని ఇష్టపడుతున్నావా? నీకై ప్రాణత్యాగం చేసిన ప్రభువు మీద మంచి మనస్సుతో ఆయనకి ప్రథమ స్థానం నీ జీవితంలో ఇస్తూ, ఆయనకు లోబడుతూ, విధేయత చూపిస్తూ, పాపాన్ని జయిస్తూ, ప్రభువుకి ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతున్నావా? 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేపిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడు కూడా ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపునా? ఇందు గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడి వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.
మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. విశ్వాసులారా, ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని ప్రేమ నుండి ఏది వారిని వేరు చేయకూడదు. అంటే దేవుని ప్రేమ నుండి మనము వేరవ్వకూడదు. మనం కూడా దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఏది దూరం చేయకూడదు. వస్త్రహీనత వచ్చిందని, కరువొచ్చిందని, ఉపద్రవం వచ్చిందని, కష్టం వచ్చిందని, అధికారుల, దేవదూతల ఉన్నవా, రాబోనువా, సృష్టించబడిందా, మరి ఏదైనా ఎత్తైన, లోతైన ఎలాంటి అనుభవాలైనా ప్రభువుకి మనల్ని ఇంకా దగ్గర చేయాలే కానీ వాటిని ఆధారం చేసుకొని మనం ప్రభుకి దూరం కాకూడదు. ఈ విషయాన్ని గుర్తుపట్టాలి. అలాంటి ప్రేమ ప్రభుకి మన మీద ఉంది. ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడు? ప్రాణం పెట్టేంత. మరి మనం ఎంత ప్రేమిస్తున్నాం? ప్రభు నుండి చిన్న చిన్న వాటికి దూరమైపోతున్న వారు అనేకులున్నారు. కాస్తంత ఒక ఆశ కలిగిన వారికి దానికోసం ప్రార్థించారు. ఆ కార్యం జరగటం ఆలస్యమైందంటే చాలు ప్రభుకి అనేకులు దూరమైపోతారు. ఇదిగో ఇలాగూ ఏది ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపకూడదు. శిష్యులను చూడండి, అపోస్తులైన పౌలుని చూడండి. తాను ఎక్కడ రాళ్ల చేత దెబ్బలు కొట్టబడి ఆ పట్టణం వెలుపలికి ఈడవబడ్డాడో మరలా ఆ ప్రాంతాలకు వెళ్ళాడు. సువార్త చెప్పాడు. హింసించిన, బాధించిన, క్రీస్తు నామాన్ని చెప్తున్నందుకు అవమానించిన, ఎలాగూ ఎలాంటి స్థితిలో వారు నుంచిన వారు వాటిని సంతోషంగా దైవ ప్రేమనందు ఆనందంతో వాటిని ఆనందంగా అనుభవించారు. వాటిని సహించారు. ప్రభుకి ఘనమైన సాక్షులుగా నిలిచారు. విశ్వాసులారా, అధ్యాయాన్ని విన్నారు కదా. ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలను ఒకసారి గుర్తించండి. మనల్ని విడిపించేవారు శరీర నియమం నుండి ఎవరు సహాయం చేస్తారు? పాపం నుండి ఎవరు విడిపిస్తారు? ముందుగా నీకు పాపాన్ని విడవాలన్న ఉద్దేశం ఉండాలి. ఇది మర్చిపోకు. నువ్వు పాపం చేస్తూ నన్ను ఎవరో విడిపించాలని చెప్పకు. ముందు నువ్వు దేన్నైతే వదలాలనుకున్నావో దాన్ని వదిలి ప్రభు సహాయాన్ని వేడుకో. ఆయన తన ఆత్మ ద్వారా నీకు సహాయం చేస్తాడు. ఆ ఆత్మ ద్వారా నువ్వు శరీర క్రియల్ని జయించగలుగుతావు. స్థిరమైన తీర్మానంలో ఉండగలుగుతావు. నువ్వు దేని మీదైతే గట్టిగా నిలబడ్డావో దాని మీద ఉండగలుగుతావు. అందుకు ఆత్మదేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు తండ్రితో మాట్లాడే భాగ్యం. నిన్ను ఆయన బిడ్డగా, నన్ను ఆయన బిడ్డగా, మనకి ఆయన్ని తండ్రిగా మలుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఆయన పిల్లలుగా ఆయన దగ్గరికి చేరి నరకళంగా ఈ అరమర లేకుండా మాట్లాడుకునే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేనికోసం ఎదురు చూస్తున్నావు? పరలోక రాజ్యం కోసమా? రాజ్యం కోసం ప్రభువుని మహిమతో చూడాలని నిరీక్షిస్తున్నావా? నీ నిరీక్షణలో నుండి నిన్ను తొలగించేవి అనేకం వస్తాయి. అయితే నీ నిరీక్షణ నుండి, నీ గురి నుండి నువ్వు తొలగకుండా నువ్వు గురి వద్దకే చేరేలాగా నీకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. నీ నిరీక్షణను సఫలం చేస్తాడు. ఒకానొక దినాన నేరుగా తండ్రిని చూచే భాగ్యం నీకు నాకు కలుగుతుంది. ప్రేమ మనలో కుమ్మరిస్తాడు. మనం ప్రభువుని ప్రేమించే వారంగా మారేలాగా చేస్తాడు. ప్రభు ప్రేమ మన మీద ఉన్నది. ఎలాగంటే ఆయన తన సొంత కుమారుని మన కోసం ఇవ్వటానికి వెనుతిరగనంత ప్రేమ ప్రభువుకుంది. తండ్రి అంతగా ప్రేమించి కుమారుణ్ణి ఇచ్చాడు. కుమారుడు అంత ప్రేమించాడు గనుక తన ప్రాణం పెట్టాడు. అలాంటి ప్రేమ మనలో కూడా కలిగేలాగా చేసి మన దేవుణ్ణి, మన పొరుగు వారిని ఎలా ప్రేమించాలో నేర్పుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఒక ప్రశ్న, దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నావా? మనుషుల మాటల ఆలోచనల చేత నడిపించబడుతున్నావా? దుష్టుని ఆలోచనల చేత నడిపించబడుతున్నావా? ఈ రాత్రే పరీక్షించు. దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు ఆయన కుమారులు, కుమార్తెలు అవుతారు. నీవు ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్నావా? ఒక చిన్న ఉదాహరణ. సూషను అంతఃపురానికి అనేక మంది కన్యకలు తీసుకురాబడ్డారు. అశ్వరోష్కి భార్యగా ఉండి అంతఃపురానికి కొత్త రాణిగా ఉండటానికి. ఎందుకంటే
అహష్వేరోషు మొదటి భార్య అయిన వష్టి ఆ స్థానాన్ని కాదనుకున్నది. ఎందుకు కాదనుకుందంటే, అహష్వేరోషు ఆహ్వానించిన ఆ యొక్క విందుకి రానని తిరస్కరించడం చేత అహష్వేరోషు వష్టి రాణిని వదిలిపెట్టేశాడు. తన దగ్గరున్న మంత్రులు సలహా ఇచ్చారు. రాజా, తమరి పరువు పోకుండా ఉండాలంటే మరొక అందమైన వష్టి రాణి కంటే మేలైన ఒక కన్యకను వివాహం చేసుకునండి. ఆ సలహా మేరకు అందగత్తెలైన కన్యకల్ని అనేకుల్ని తీసుకునొచ్చారు. ఎవరికి వారికే సమయాన్ని కేటాయించారు. వారు అన్ని విధాలుగా శుద్ధీకరణ చేసుకొని, అలాగే మంచిగా అలంకరించుకొని, వారి సమయం వచ్చినప్పుడు రాజు ఎదుటికి వారు వెళ్ళాలి. ఎవరికి వారే రాబడిన కన్యకలందరూ తమను తాము శుద్ధి చేసుకున్నారు, అలంకరించుకున్నారు. నచ్చినట్లుగా వారికి ఎలా ఇష్టమో వారు ఎలా మెచ్చుకున్నారు. అక్కడ వజ్ర వైడూర్యాలు, బంగారం, రత్నాలు అన్నీ ఉంటే వెలగల వస్త్రాలు అన్నింటి చేత అలంకరించుకున్నారు. ఎవరి సమయానికి వారు రాజు ఎదుటికి వెళ్ళారు. రాజు ఎవరిని అంగీకరించలేదు. ఒక కన్యక ఉన్నది. ఆమె పేరు ఎస్తేరు. ఆమెను మాత్రమే రాజు అంగీకరించాడు. ఆమె రాజు కన్నులకు నచ్చింది. కారణం ఏంటి? మిగతా కన్యకలు తమకు నచ్చినట్లుగా అలంకరించుకున్నారు. కానీ ఎస్తేరు మాత్రం తనకు పైన సంరక్షణగా ఉండటానికి నియమించిన హేగే అనే రాజు యొక్క షండుడు ఒకడున్నాడు. ఆ షండుడికి తన్ను తానే అప్పగించుకుంది. అయ్యా, నేను నాకు నచ్చినట్లుగా అలంకరించుకోవడం కాదు. నేను ఎలా ఉంటే రాజుకు నచ్చుతానో అలాగ మీరు నన్ను అలంకరణ చెయ్యండి అంది. ఎందుకంటే ఈ హేగే ముందుగా వష్టి రాణిని కూడా అలంకరించిన వ్యక్తి. అంటే రాజుగారికి ఎలా ఉంటే ఇష్టమో హేగేకి తెలుసు. అందరూ వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు అలంకరించుకున్నారు, వెళ్ళారు. రాజుగారు ఎవరిని అంగీకరించలేదు. హేగే ఎస్తేరుని రాజుకు నచ్చేటట్లుగా అలంకరించాడు. అందుకే రాజు ఎస్తేరుని చూడగానే ఎస్తేరు మీద మంచి మనసు కలిగి ఎస్తేరుని వివాహం చేసుకొని రాణిగా స్వీకరించాడు. ఈ చిన్న బైబిల్ ఉపమానాన్ని మీకెందుకు జ్ఞాపకం చేశానంటే ఎస్తేరు గ్రంథం అందలి చరిత్ర ఇది. హేగేకి అప్పజెప్పుకుంది. ఈ హేగే ఎవరంటే రాజుకు నచ్చేటట్లుగా తయారు చేసే వ్యక్తి. క్రీస్తు యేసుకు తయారు చేసే నచ్చేటట్లుగా, క్రీస్తు యేసు మెచ్చేటట్లుగా తయారు చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎస్తేరులాగా నిన్ను నీవు ఆత్మకు చెప్పుకున్నావో, పరిశుద్ధాత్మ దేవుడికి అప్పచెప్పుకున్నావో, క్రీస్తుకి నువ్వు ఎలా ఉంటే ఇష్టమో అలాగ మార్చి నిన్ను క్రీస్తు ఎదుట నిలబెడతాడు. లేదు, ఇతరులైన కన్యకలు తమకు నచ్చినట్లుగా తమను తాము అలంకరించినట్లుగా నీకు నచ్చిందే నువ్వు చేసావో క్రీస్తు చేత అంగీకరించబడవు. నీవు నేడే నిన్ను నీవు సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకో. ఆత్మనాథ, పరిశుద్ధ దేవ, పరిశుద్ధ ఆత్మ తండ్రి, నీవు నన్ను ప్రియుడైన క్రీస్తు యేసుకు నచ్చేటట్లుగా అలంకరించు. నన్ను క్రీస్తు మెచ్చేటట్లుగా మార్చు. క్రీస్తుకు పత్రికగా ఈ లోకమందు నేను బ్రతికేటట్లుగా నాకు చూపించు. ప్రభుకి మనల్ని మనం, పరిశుద్ధాత్మ దేవునికి ఆయన సహాయానికి మనల్ని మనం అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ మనల్ని క్రీస్తుకు నచ్చేటట్లుగా సిద్ధం చేసి ఆయన రాజ్యంలో మనందరం క్రీస్తు ఎదుట నిలబడే అంత యోగ్యత, అర్హత పరిశుద్ధాత్మ ద్వారా మనకు దయచేయబడుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.